క్షమించండి మేడం. మీ స్థానంలో మీ ఇంట్లో ఉండి మీకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, అర్జున్ నాకు అన్ని విషయాలు చెప్పాడు. నువ్వు మా ఇంటికి వెళ్ళినప్పుడు రావణ్కి నీకు మధ్య జరిగిన డిస్కషన్స్ ఏంటి, నాకు వ్యతిరేకంగా ఏం పనులు చేశారు, అన్ని వివరాలు నాకు తెలియాలి. ఇంట్లో ఏం జరిగింది, భవానీ, లక్ష్మమ్మ, సుజాతలతో నువ్వెలా నడుచుకున్నావో అన్నీ నాకు వివరిస్తే నేనిక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీలా నటించడానికి, నీలా నడుచుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి నువ్వు చైత్రవని తెలీదు కదా? ఆహా, లేదు మేడం, తెలీదు. అందరూ నన్ను శివగామి అని అనుకుంటున్నారు. ముందు నాకు రావణ్కి మధ్య జరిగిన విషయాలు వివరిస్తాను. భైరవి ట్రాన్స్పోర్ట్ కంపెనీని నేను చెప్పిన వ్యక్తికి లీజుకివ్వాలి. నేను చెప్పింది చెయ్యకపోతే నీ ఇంట్లో వాళ్ళని, నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. మిమ్మల్ని మేడం పనిలోంచి తీసేశారు కదా, మళ్ళీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే మిమ్మల్ని ఆఫీస్ నుంచి బయటికి పంపించాల్సి ఉంటుంది. నీ వల్ల స్కూలు, ఫ్యాక్టరీ నాశనం చేయడం కుదరదు. అందుకే నందినిని దింపుతుంది. వాడెంత రాక్షసుడు! అర్జున్ గారికి నేను చైత్ర అని తెలిసిన తర్వాత నా మీద కోపడతారు అనుకున్నాను. నన్నేమైనా చేస్తారని భయపడ్డాను. కానీ అర్జున్ గారు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. నేను అప్పట్నుంచి అర్జున్ గారితో కలిసి ప్లాన్ చేసుకునే రావణ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం.